అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మందుల షామిల్ ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. ఆ ప్రెస్ మీట్లో సొంత ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రిని, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తూ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. ఓవైపు రాజగోపాల్ రెడ్డిని టార్గెట్ చేసిండు, మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని టార్గెట్ చేసిండు. మరి మందుల షామిల్ ఎందుకు సొంత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే పైన, మంత్రి పైన ఎందుకు మాట్లాడుతున్నాడు? కారణం ఏంది? మందుల షామిలే మాట్లాడినా మందుల షామిల్ వెనకాల రేవంత్ రెడ్డి ఉండి మనం మాట్లాడించేటటువంటి కార్యక్రమం చేసిన అనేటటువంటి కొన్ని చర్చలు కూడా బయట వినబడుతున్నాయి. రకరకాలుగా రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు కూడా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు మందుల షామిల్, రాజగోపాల్ రెడ్డి మంచిగానే ఉంటారు అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది. మందుల షామిల్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంచిగానే ఉంటారు అనేటటువంటి ఒక చర్చ ఉన్నది. మరి ఇప్పుడు ఏం పంచాయతీ అయింది? ఎందుకు మందుల షామిల్ ప్రెస్ మీట్ పెట్టి రాజగోపాల్ రెడ్డికి అట్లనే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వార్నింగ్ ఇచ్చేటటువంటి కార్యక్రమం ఎందుకు చేస్తున్నాడు? ఇప్పుడు మందుల షామిల్ ఎందుకు సొంత ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు? జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏంటనేది ఒకసారి పిన్ టు పిన్ ఈ వీడియోలో మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. అయితే రాజగోపాల్ రెడ్డి మన ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. రాజగోపాల్ రెడ్డి చెప్పినటువంటి మాట ఏంటంటే, పార్టీలు మారినటువంటి వ్యక్తులకు పదవులు వస్తున్నాయి, పార్టీలు మారినటువంటి వ్యక్తులకు రేవంత్ రెడ్డి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు తప్ప ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు పదవులు రావట్లేదు. కొన్ని మా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలు వెనుకబడిపోయినాయి, కొన్ని నియోజకవర్గాలలో డెవలప్మెంట్ తక్కువ ఉన్నది అని చెప్పి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మనం మాట్లాడేటటువంటి కార్యక్రమం చేశాను. అయితే రాజగోపాల్ రెడ్డి మాట్లాడగానే మందుల షామిల్ ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గమే సక్కలేదు, రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గమే ఆగమాగం ఉందని చెప్పి మందుల షామిల్ మాట్లాడే కార్యక్రమం చేస్తున్నాడు. రాజగోపాల్ రెడ్డి సొంత పైసలతోటి ఆయన రోడ్లు వేపిస్తున్నాడు, సొంత పైసలతోటి స్కూల్ కట్టిస్తున్నాడు, సొంత పైసలతోటి రాజగోపాల్ రెడ్డి చాలా మందికి ఆపరేషన్లు చేపిస్తున్నాడు, సొంత పైసలతో రాజగోపాల్ రెడ్డి పెళ్లిళ్ళు చేపిస్తున్నాడు, సొంత పైసలతోటి రాజగోపాల్ రెడ్డి చాలా కీలకమైనటువంటి పనులు నియోజకవర్గాలలో చేస్తున్నాడు, ఇల్లులు కట్టించిండు సొంత పైసలతోటి. ఇవన్నీ రాజగోపాల్ రెడ్డి చేస్తున్నాడు కదా. మందుల షామిల్కి తెలియదేమో రాజగోపాల్ రెడ్డి ఎన్ని పనులు చేస్తుండో. పొద్దుగాల లేస్తే రాజగోపాల్ రెడ్డి ప్రజల్లో తిరుగుతున్నాడు, గ్రౌండ్లో ఉంటున్నాడు, మునుగోడు నియోజకవర్గంలో తిరుగుతున్నాడు. రాజగోపాల్ రెడ్డికి తిరుగు లేకుండా ఉంది ఇప్పుడు మునుగోడులో. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా రాజగోపాల్ రెడ్డి మళ్ళీ మునుగోడులో పక్కా గెలుస్తాడు. ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ ఉన్నది. రాజగోపాల్ రెడ్డి ఇండిపెండెంట్గా పోటీ చేసినా కూడా ఇప్పుడు ఖచ్చితంగా మునుగోడు నుండి గెలుస్తాడు. రాజగోపాల్ రెడ్డి పార్టీతో సంబంధం లేకుండా పోటీ చేసినా ఆయన ఎమ్మెల్యేగా గెలిచేటటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. మందుల షామిల్ ప్రెస్ మీట్ పెట్టి రాజగోపాల్ రెడ్డిని ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నట్టు చాలా విచిత్రం అనిపించింది. ఇలా తుంగతుర్తిలో పరిస్థితి ఏంది? తుంగతుర్తి సిచ్యువేషన్ ఏంది? మందుల షామిల్ చాలా అద్భుతంగా చేసిండా? మందుల షామిల్ చెప్తున్నాడు రాజగోపాల్ రెడ్డి పార్టీలు మారిండట. రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుండి ఆయన కాంగ్రెస్కి వచ్చిండు, రాహుల్ గాంధీని తిట్టి కాంగ్రెస్లోకి వచ్చిండు అని చెప్పి మాట్లాడుతున్నాడు. మరి మందుల షామిల్ ఏ పార్టీకి వెళ్ళి వచ్చిండు? బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళే కదా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది. మందుల షామిల్ కూడా పార్టీ మారింది కదా, పార్టీ మారే కదా వచ్చింది. పార్టీలు మారకుండా ఏ రాజకీయ నాయకుడు అని చక్కగా ఉన్నాడా? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ ఏ పార్టీలో పోలేదు, ఏ పార్టీలో లేడు రేవంత్ రెడ్డి. ఏ పార్టీలో లేకుండా రాజకీయ నాయకులు ఉత్తగానే ఎదిగిందా? అంటే పొలిటికల్ పార్టీలు మారడం కామన్ కాదా? పాయింట్ కామన్ పాయింటే కదా. మందుల షామిల్గా ఆయన ఇష్టం ఉన్నట్టు మాట్లాడిండు. మీది మీరు కడుక్కోండి, మీది మీరు చూసుకోండి, డప్పులు మోగిస్తా, ఏదేదో చెప్తున్నాడు. ఏం మాట్లాడుతున్నా ఆయనకు అర్థం కాదు. మొన్న ఒక కాంట్రవర్సీలు ఇరుక్కున్నాడు మందుల షామిల్. ఏమంటాడు? బాపనోళ్ళు ఏం మంత్రాలు అవుతారో అర్థమైతలేదు, వాళ్ళు మంత్రాలు అవుతారో తిడుతురో అర్థం కాదని చెప్పి మాట్లాడిండు మొన్న. అని ఏం మాట్లాడదో ఆయన క్లారిటీ లేదు మందుల షామిల్కి. ఏది పడితే అది మాట్లాడతాడు గంతే. ఆయనకి ఇష్టం ఉన్నది చెప్తాడు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాడు గంతే. ఏందో అర్థం కాదు. మందుల షామిల్ గారు, మీకు రాజగోపాల్ రెడ్డి గురించి తెలియకపోతే గ్రౌండ్లోకి వెళ్ళి తెలుసుకోండి. రాజగోపాల్ రెడ్డి పొద్దుగాల లేస్తే గ్రౌండ్లో తిరుగుతాడు. రాజగోపాల్ రెడ్డి సొంత పైసలతోటి స్కూలు కట్టించిండు, గుడి కట్టించిండు, రోడ్ వేపించిండు, ఇల్లులు కట్టించిండు, చాలా మందికి ఆపరేషన్లు చేపించిండు. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదు అని చెప్పి రాజగోపాల్ రెడ్డి దగ్గరికి పోతే హాస్పిటల్కి ఫోన్ చేసి ఇమీడియట్లీ చెప్తాడు, ఒక వ్యక్తిని పంపిస్తున్నా, ఏమున్నా మీరు చూసుకోండి, బిల్లు నేను కడతా అని చెప్తాడు రాజగోపాల్ రెడ్డి. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉందంటే రాజగోపాల్ రెడ్డి దగ్గర పోతే ఇమ్మీడియట్గా పని అయిపోతుంది. అసొంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి. నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పటికిప్పుడు మునుగోడులో ఎన్నికలు జరిగితే రాజగోపాల్ రెడ్డి పక్కా గెలుస్తాడు. రాజగోపాల్ రెడ్డి ఇండిపెండెంట్గా పోటీ చేసినా గెలుస్తాడు. మందుల షామిల్ అన్నకు తెలియదేమో రాజగోపాల్ రెడ్డి ఎన్ని పనులు చేస్తున్నా ఏం కథ అనేది. ఒకసారి మునుగోడు పోయి చూస్తే తెలుస్తుంది రాజగోపాల్ రెడ్డి ఏం చేస్తున్నా ఏం కథ అనేది. రాజగోపాల్ రెడ్డికి తిరుగు లేదు. మంత్రి పదవి ఇస్తా అని చెప్పి మోసం చేసి
ఇలా రాజగోపాల్ రెడ్డిని కావాలనే పక్కన పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇలా రాజగోపాల్ రెడ్డిని తిట్టేటటువంటి వ్యక్తుల వెనకాల ఎవరు ఉన్నారో తెలంగాణ సమాజానికి తెలియదా? ఇలా రాజగోపాల్ రెడ్డిని కొంతమంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు కావాలని తిడుతురు కదా, ఇక పేరు చెప్పను, ఎవరు తిడుతులు, వాళ్ళ వెనకాల ఎవరుండి తిట్టిపిస్తున్నారు, రాజగోపాల్ రెడ్డిని కావాలని ఇబ్బంది పెడదామని ఎవరు చూస్తారో తెలంగాణ ప్రజలకు తెలుసు. పార్లమెంట్ ఎన్నికల టైంలో చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా గెలిపిస్తే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తాను రేవంత్ రెడ్డి చెప్పిండు, హైకమాండ్ చెప్పిరు. ఎందుకు వేయలేదు ఇప్పటిదాకా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి? మాట ఇచ్చి మాట తప్పింది రేవంత్ రెడ్డి కాదా? మోసం చేసింది రేవంత్ రెడ్డి కాదా? ఇలా పార్టీ మారినటువంటి వ్యక్తులకు మంత్రి పదవులు వస్తే రాజగోపాల్ రెడ్డికి ఎందుకు రాదు? రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలే? ఇలా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారిన వ్యక్తి కాదా? మంత్రి పదవి ఇవ్వలే, విప్పు పదవులు ఇవ్వలే పార్టీ మారినటువంటి వ్యక్తులకు. పార్టీ మారినటువంటి వ్యక్తులకు అద్భుతమైనటువంటి మంత్రి పదవులు ఇచ్చారు. మరి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడరు, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసేటటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, సీనియర్ కాంగ్రెస్ పార్టీ లీడరు రాజగోపాల్ రెడ్డికి ఎందుకు రాదు మంత్రి పదవి? ఇప్పుడు అడిగినందుకు మరి రేవంత్ అన్న కోపం వస్తుందేమో, మరి కోపం వచ్చి రేవంత్ అన్న మరి వెనకాల నుండి తిట్టించే కార్యక్రమం చేస్తుండేమో అని బయట వినబడుతున్నటువంటి ఒక చర్చ. ఇంతకు మందుల శ్యామలు ఏం మాట్లాడి ఏం కాదు అనేది ఒకసారి పిన్ టు పిన్ మీకు ఈ వీడియో చూపిస్తా చూడండి. ఇప్పుడు నేనేమంటున్నా, ఎందుకైతుంది పంచాయతీ? ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి నల్గొండకు సంబంధించినటువంటి బిడ్డనే, రాజగోపాల్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన బిడ్డ, మందుల శ్యామలు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన తుంగతుర్తి కాన్స్టిట్యున్సీయే. మరి ఎందుకు తిట్టడం? ఈ తిట్లు పంచాయతీ అయింది. సరే ఒకసారి వీడియో అయితే చూడండి మీరు. ఈ దేశం 65,000 మేయర్తో గెలిచిండు. ఈయన మంత్రుల సామెల్ 52,000 మేయర్తో గెలిచి మీకు చేసి తప్పలేమే, మీ చెంతకు రాలే. మమ్మల్ని ఎందుకు హీనంగా మాట్లాడుతా ఉన్నా? మీ నియోజకవర్గాలు చూసుకోండి, మీ నియోజకవర్గం మీ సక్కదనం కూడా ఏమనుకుంటున్నారు మీరు? మా నియోజకవర్గాల కోసం కానీ నేను 24 గంటలు జనం మధ్యలో ఉంటుంది, 24 గంటలు జన సమస్యలు పరిష్కరించిన నేను, అన్ని కులాలు కలుపుకోబడ్డాను నేను, అన్ని వర్గాలు కలుపుకోబడ్డాను నేను స్వయారం కౌలు రైతు. నేను నాకు ఇంత భూమి ఉన్నా కూడా నేను వ్యవసాయం చేసుకొని నా పక్కన ఉన్న రెడ్డిలతో వ్యవసాయం చేసుకోబడుతుంది. కానీ మీరు ఆడ శాంతి భవన్ మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డి తుంగతుర్తి బాగలేవు, నగరకాయలు బాగలేవు, నేను కడుక్కో మునుగోళ్ళ నుంచి చక్కదనం చెప్తుంది. నాకు కూడా రిపోర్ట్ వచ్చింది మునుగోడలో ఇట్లా ఉందని, నాకు దాని సమాధానం చెప్పాలి. నల్లగొండ మీరు రాజ్యం అనుకుంటున్నారు. మీరు నల్లగొండ జిల్లా అంటే ఇది శ్రమజీవన జిల్లా, బడుగు బలహీన వర్గాలు ఉద్యమాలు చేసిన తుంగతుర్తి పోరాటాల గడ్డ. ఈ పోరాటాల గడ్డలో తెలంగాణ పోరుబిడ్డ మందుల సామెల్ ఖబర్దార్. మాకు గాని బడుగు బలహీన వర్గాల గాని పక్క దిక్కిన కూడా కానీ మీరు చిన్న చూపు చూస్తే దానికి సమాధానం చెప్తారని హెచ్చరిస్తున్నాను. కాంగ్రెస్ పడి పక్కనే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. నీలాక ఇటు రాకపోతే అటు, అటు రాకపోతే ఇటు. బీజేపీకి ఎందుకు పోయా రాజగోపాల్ సమాధానం చెప్పాలి. బీజేపీలో పోయి ఎందుకు పోటీ చేసిన రాజగోపాల్ చెప్పాలి. నువ్వు రాహుల్ గాంధీ ఇచ్చావు, సోనియా గాంధీ ఇచ్చావు, అన్ని మర్చిపోయి మళ్ళా కాంగ్రెస్ లోకి వచ్చి పోటీ చేసినావు. కాంగ్రెస్ లోకి వచ్చి పోటీ చేసి నికార్సైన కాంగ్రెస్, మా కాంగ్రెస్ అంటే వీళ్ళంతా ఎవరు? ఈ సర్పంచులంతా ఎవరు? ఈ కార్యకర్తలు ఎవరు? ఈ లీడర్ అంతా ఎవరు? కనుక మళ్ళీ ఒక్కసారి తుంగతుర్తి కోసం కానీ, నకరకల కోసం కానీ, మా మార్గ సీట్ల కోసం, మా దర్జ సీట్ల కోసం మీరు మాట్లాడితే దానికి సమాధానం దొరుకుతుందో కూడా మనం చేస్తున్నాను. సో విన్నారు కదా వీడియో. నేనేమంటున్నా, సరే రాజగోపాల్ రెడ్డి బీజేపీ పార్టీలోకి పోయిందని చెప్తున్నారు. మీరు ఏ పార్టీ ఉన్నారు సార్? మీరు బీఆర్ఎస్ పార్టీ నుండే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు కదా. బీఆర్ఎస్లో మీరున్నప్పుడు కూడా రేవంత్ రెడ్డిని పొట్టు తెచ్చారు కదా, రేవంత్ రెడ్డిని విమర్శలు చేశారు కదా. అంటే మీకు కూడా టికెట్ ఇవ్వద్దా? మీకు కూడా ఏమైనా చెప్పిండా రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఇస్తా షామిల్ అన్న తిట్టు రాజగోపాల్ రెడ్డిని, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తిట్టు, నేను చెప్తే వాళ్ళు ఇంటలేరు, అన్నదమ్ములు ఇద్దరు నాకు అగనెస్ట్ అయ్యారు అని చెప్పి ఏమన్నా చెప్పిండా? ఇట్లా చాలా విచిత్రం అనిపించింది నాకు. అరే సొంత పార్టీ వాళ్ళు సొంత పార్టీ మీదనే పంచాయతీ పెట్టుకుంటున్నారు, ఎంత విచిత్రం. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి మంచి పాయింట్ దొరికింది, మీ దాంట్లో మీకే పంచాయతీలు ఉన్నాయి, మీరు చక్కగా చూసుకోండి బాబు అని చెప్తారు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు ఏందన్నట్టు? ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, రాజగోపాల్ రెడ్డి నా కాన్స్టిట్యున్సీ బాగాలేదని చెప్పిండు, నేను రాహుల్ గాంధీకి లేఖ రాస్తా, నేను హైకమాండ్కి లేఖ రాస్తా, నేను వాళ్ళకి చెప్తా వీళ్ళకి చెప్తా అంటున్నాడు. ఏం విచిత్రమో ఎక్కడికాతో మరి. ఈ మంత్రి పదవుల లొల్లు ఏందో పంచాయతీ. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వద్దట మందుల శ్యామలు చెప్తాడు.
రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వద్దు. మరి మంత్రి పదవి ఇవ్వద్దు అని చెప్తున్నప్పుడు మంత్రి పదవి ఇస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డికి అప్పుడు సోయలేదా? రేవంత్ రెడ్డికి తెలియదా? చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి మాట ఇచ్చినప్పుడు తెలియదా? హైకమాండ్కి తెలియదా? మరి ఎట్లా అన్నారు? ఆ రోజు సోయి లేకుండా మాట్లాడిరా ఎట్లా? రాజగోపాల్ రెడ్డి ఎన్నికల కోసం వాడుకుంటారు, పక్కన పెడతారా? ఎంత ఘోరం, ఎంత అరాచకం! ఎవరు తిప్పిస్తున్నారు అనేది మీకు అర్థం కావాలా. బ్యాక్గ్రౌండ్లో ఉండి వెనకాలండి రాజగోపాల్ రెడ్డిని, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఎవరు టార్గెట్ చేపిస్తురో మీకు అర్థం కావాలా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మెంటల్ ఖరాబ్ అయిందట. మందుల శామిల్ అంటాడు. ఏం మాటలు ఇవి? ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని ఇట్లా మాట్లాడేది. నేను అడుగుతున్నా, మందుల శామిల్ గారిని అడుగుతా ఉన్నా, శామిల్ గారు, రాజగోపాల్ రెడ్డి అయినా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయినా వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఒక్క కబ్జా చేసినట్టు నిరూపించండి చూద్దాం. ఒక్క కబ్జా చేసినట్టు, ఒక దందా చేసినట్టు నిరూపించండి చూద్దాం. వాళ్ళ పైన ఏమైనా ఆరోపణలు ఉన్నాయా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన, రాజగోపాల్ రెడ్డి పైన ఏమైనా ఆరోపణలు ఉన్నాయా? పోనీ ఆ ఆరోపణలు వచ్చినా ఏదైనా రుజువు అయిందా? ఒక్క ఎవిడెన్స్ అన్న తెరపైకి తీసుకొచ్చారు ఎవరైనా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన గతంలో ఒక వార్త వచ్చింది, ఆ వార్తకు సంబంధించిన ఆధారాలు ఏమైనా బయట పెట్టగలిగారు ఎవరైనా? వాళ్ళ చరిత్రలో వాళ్ళు అవినీతి చేసినట్టు, అక్రమాలు చేసినట్టు లేనేలేదు కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే. ఇంకా మీరు వచ్చి ఇక తిడుతున్నారు, ఇక మీ ఇష్టం, అది మనం ఏం చేస్తాం. నెక్స్ట్ ఇంకో వీడియో చూపిస్తే చూడండి. చెప్తున్నా నేను, గౌరవ ముఖ్యమంత్రి గారు మనం చేస్తున్నా నేను, 2 మంత్రి పదవులు మీకు ఉన్నాయి. ఒకటి లంబడోళ్ళకి ఇవ్వాలి, ఒకటి యాదవులకు ఇవ్వాలి. ఒకటి గిరిజన మంత్రి సీతక్క ఉంది, ఆదివాసి బిడ్డ. ఇంకొకటి ఇలా ఎస్టీ నుంచి లంబాడ జాతి నుంచి వాళ్ళు కూడా ఇవాళ ఎమ్మెల్యే గెలుచున్నారు. వాళ్ళ మీ ఇష్టం వచ్చినట్టు ఇవ్వండి, వర్క్ చేయండి. 106 గ్రామాలలో ఇవాళ లంబాడ జాతి బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండం పట్టిరు. అదేవిధంగా యాదవులు, ప్రతి ఊళ్ళో యాదవులు ఉన్నారు. అందుకే 2 మంత్రి పదవులు మీకున్నాయి కనుక వాళ్ళకోటి ఇవ్వాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ఖర్గే గారికి నేను అప్పీల్ చేస్తా ఉన్నా. నేను ఇవాళ నన్ను ఈ నియోజకవర్గానికి నాకు చెప్పకుండా నా ప్రోటోకాల్ను, నా హక్కును హరించినందుకు నేను ఖర్గేకు, రాహుల్ గాంధీ కూడా నేను కంప్లైంట్ చేస్తాను మనం చెప్తున్నాను. అందుకోసమనే నేను మీ కాళ్ళ చేతులలో కాలు పట్టుకొచ్చాను కాదు, నేను కష్టజీవిని, తెలంగాణ పోరాట యోధుడు. నేను తిండి లేక తిప్పలేక తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చింది కాబట్టి ఇలా హీరోలమైన, లేకపోతే అంత హీరోలే. అందుకోసమనే సోనియా గాంధీ ఎందుకోసం వచ్చింది? మా మీద పెత్తనం చేయాలని మీకు ఇయ్యలే. మీ అంతా మీరు బతుకుని మీ రాజ్యం మీరు చేసుకోండి, ఆడ ఎస్సీలు ఉంటే వారికి ఎవరికి అవకాశం పడి చేసుకోమని చెప్పి. కానీ ఇవాళ మా మీద మీ పెత్తనం ఏంటి? మా మీద మీదులు ఏంటిది? మండలపాడు నేను 9 మంది మండల పార్టీ అధ్యక్షుల అభిప్రాయం తీసుకొని ప్రకటించిన నిన్ను ఆపేదాము. నీకు ఎక్కడిది? ఎవరిచ్చి నీకు చెప్తారు? ఎవరిచ్చి నీకు? మళ్ళీ ఏలు పెడితే పరికరాలు కూడా హెచ్చరిస్తున్నాను. అందుకోసమనే విన్నారు కదా. మరి ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్ గురైందో తెలుస్తలేదు మందల శామిల్ అన్న. అంటే సాధారణంగా అన్న ఇప్పుడు కూడా ఇట్లనే మాట్లాడతాడు, ఇప్పుడు కూడా ఇదే విధంగా వ్యాఖ్యలు చేస్తాడు. నేను ఒక వీడియో చూపించే కార్యక్రమం చేస్తా. నాకు తెలిసి రాజగోపాల్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలకు శామిల్ అన్న కోపం వచ్చినట్టున్నది. రాజగోపాల్ రెడ్డి ఏం చెప్పిండంటే, కొన్ని కాన్స్టిట్యున్సీలు నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి అనేటటువంటి మాటను రాజగోపాల్ రెడ్డి గాంధీ భవన్లో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. గాంధీ భవన్లో ఆయన చెప్పినట్టున్నాడు. గాంధీ భవన్లో మాట్లాడినటువంటి మాటలకు శామిల్ అన్న కోపం వచ్చినట్టున్నది. 10 ఏళ్ళు కష్టపడ్డ కార్యకర్తలం కాదని కాంగ్రెస్ పార్టీ. ఒక నిమిషం ఆగండి, వీడియోలు కొన్ని ఉంటుండే. సో అదే వీడియోలకు సంబంధించి ఆయన బాధపడ్డట్టున్నాడు, అది పోయినట్టుంది వీడియో. అదే గాంధీ భవన్లో పెట్టినటువంటి ప్రెస్ మీట్. రాజగోపాల్ రెడ్డి గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండు. రాజగోపాల్ రెడ్డి పక్కన జగ్గారెడ్డి కూడా ఉన్నాడు. వాళ్ళిద్దరు మాట్లాడే కార్యక్రమం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాలా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కదా పదవులు ఇవ్వాల్సిందనేటటువంటి మాటను రాజగోపాల్ రెడ్డి మాట్లాడిండు. సో ఇప్పుడు శామిల్ అన్నకు బాధ అనిపించిందట. మా కాన్స్టిట్యున్సీ గురించి కూడా చెప్పిండు. 2-3 నియోజకవర్గాలు వెనుకబడిపోయినాయి, 2-3 నియోజకవర్గాల్లో డెవలప్మెంట్ కొంత ఇబ్బంది ఉందని రాజగోపాల్ రెడ్డి చెప్పినట్టున్నాడు. అది శామిల్ అన్నకు కోపం వచ్చి మాట్లాడే కార్యక్రమం చేసిండు. ఇక ఆ మాటలలో అన్ని మీది నువ్వు అడుక్కోపో, మీది నువ్వు చూసుకో, ఇంకా రకరకాలుగా మాట్లాడిండు ఆయన. ఫస్ట్ శామిల్ అన్న తెలుసుకోవాల్సింది మునుగోడు ఎట్లుందో ఒకసారి తెలుసుకో, ఆ రియాలిటీని తెలుసుకోండి. మునుగోడు నియోజకవర్గం ఎట్లున్నది, తుంగతుర్తి ఎట్లున్నదో ఒకసారి గ్రౌండ్ రియాలిటీని తెలుసుకోండి. లేకపోతే నన్ను విలువని నేను చెప్తా గ్రౌండ్ రియాలిటీ ఎట్లుందో. ఇంకా నెక్స్ట్ లాస్ట్ వీడియో ఒకసారి చూడండి.
మెడల్ ఖరాబ్ అయ్యి మందుల స్వామి రిపీల్ అయింది జ్ఞాపకం మర్చిపోయినాడు. మంత్రికి మెడల్ ఖరాబ్ అయింది. మెడల్ ఖరాబ్ అయి ఇక్కడ ఎమ్మెల్యే చేయడంతో ఆయన జ్ఞాపకం పాపం మర్చిపోయాడు. ఎస్సీ నియోజకవర్గం అంటే లెక్క లేదన్నట్టు అహంకారం అన్నట్టు. ఎస్సీ నియోజకవర్గం అంటే అహంకారము. మీ అహంకారపూరితమైన రాజకీయాన్ని సాగు దెబ్బ కొడతామని కూడా హెచ్చరిస్తాను నేను. మా తప్పులు మోగుతాయి, మా దండలు వేస్తాయి, మా జోలికి వస్తే రాజకీయ విన్నారు కదా, డప్పులు మోగుతాయి, దండారం మోగుతాయి. ఇది అంటే ఎందుకు ముచ్చట మెంటల్ ఖరాబ్ అయిందట మంత్రికి. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అంటున్నాడు. ఏం విచిత్రం, ఏం మాటలు ఇవి? ఒక ఎమ్మెల్యే మాట్లాడాల్సినటువంటి మాటలా? అంటే కంట్రోల్ తప్పిండు. ఓ రకంగా చెప్పాలంటే షామిల్ అంటే కంట్రోల్ తప్పిపోయింది. ఇప్పుడు కంట్రోల్ తప్పి మాట్లాడుతున్నాడు. మరి వెనకాల ఎవరుండి మాట్లాడిస్తున్నారు అనేది క్వశ్చన్ మార్క్. మనకు తెలియదు, ఎవరన్నా మాట్లాడియవచ్చు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటే పడనటువంటి వ్యక్తి ఎవరున్నారో మీకు తెలుసు. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నటువంటి వ్యక్తి ఎవరో మీకు తెలుసు. ఇప్పుడు మందుల షామిల్ అని ఏమంటున్నారు, రాజగోపాల్ రెడ్డికి తప్ప ఎవరికైనా మంత్రి పదవులు ఇవ్వచ్చాడు. ఎస్, సరే లంబాడి సామాజిక వర్గానికి ఒక మంత్రి పదవి రావాల్సిందే, కాదని అంటలేం, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. నేను ఎప్పుడో గతంలోనే మాట్లాడిన ఆ మాట, ఇవ్వాల్సిందే. కానీ రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవి ఇస్తా అని చెప్పి మాట ఇచ్చారు కదా, రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రివర్గంలో తీసుకుంటా అని చెప్పి మాట ఇచ్చారు కదా. మరి అదెట్టు పోవాలా? మాట ఇచ్చి మాట తప్పిరు కదా మీరే. మరి మాట ఎందుకు ఇచ్చిర్రు ఈయనప్పుడు, చేతగానప్పుడు? సో ఈ విషయాన్ని కూడా కొంత మాట్లాడాలి. ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మీకు అర్థం కాదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెనకాల, రాజగోపాల్ రెడ్డి వెనకాల సగానికి సగం ఎస్సీ ఎస్టీలే ఉంటారు, సగానికి సగం ఎస్సీ ఎస్టీలే తిరుగుతారు. రాజగోపాల్ రెడ్డి ఎప్పుడు కూడా నేను రెడ్డిని ఎస్సీ ఎస్టీలను దూరం పెట్టాలని అట్లేం పెట్టాడు ఆయన. మేము దగ్గర నుండి చూసినాం కాబట్టి చెప్తున్నా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర పోయినా, రాజగోపాల్ రెడ్డి దగ్గర పోయినా, ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరికి పోయినా, పొంగులేటి సీనన్న దగ్గరికి పోయినా గంటలు గంటలు అద్భుతంగా కూసబెట్టి మాట్లాడతారు. వాళ్ళు అద్భుతంగా కూసబెట్టి ఛాయ్ ఇస్తారు. వాళ్ళు ఎక్కడ కూడా క్యాస్ట్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఎవరిని కూడా తక్కువ చూడలేవాళ్ళు. మరి షామేలన్న ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా అనేది క్వశ్చన్ మార్క్. చూద్దాం ఏం జరగబోతుందో. మరి రేవంత్ రెడ్డి ఏం యాక్షన్ తీసుకుంటాడు ఈ మాటల పైన? మరి వీళ్ళ పంచాయతీలో మీనాక్షి నటరాజన్ ఇన్వాల్వ్ అయ్యి మరి ఏమైనా సెట్ రైట్ చేస్తుందా చేదా అనేది కూడా ముందు ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.